హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మోమ్. నేను మీ ప్రియా. సో చాలా డేస్ నుంచి మన వీడియోస్ అయితే రావట్లేదు కదండి. సో రీజన్ ఏమీ లేదు, నాకున్న టైం కుదరట్లేదు అడ్జస్ట్మెంట్ అనేది. సో అందుకే పెట్టలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి తప్పకుండా. సో నేనైతే ఒక 2-3 డేస్ బ్యాక్ మార్కెట్కి వెళ్ళాను, ఫ్రూట్ మార్కెట్కి. సో అక్కడైతే నాకు ఈ ఉసిరికాయలు కనిపించాయి. సో ఇవి ఫ్రూట్స్ మీద చాలా ఫ్రెష్గా కనిపించాయి. అందుకే నేను దీన్ని వదిలేసి వచ్చేయాలనిపించలేదు. సో ఒక 1/2 kg వరకు వీటిని ఇంటికి తెచ్చేసుకున్నాను. తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాను, కానీ రిమైన్ ప్రాసెస్ అయితే నేను ఏమీ చేయలేదు, అలాగే ఉంచేసాను. సో వీటిని నేను ఖచ్చితంగా వేస్ట్ చేస్తానని మా మదర్ ఫిక్స్ అయిపోయారు. అందుకే నేను వచ్చేసరికి ఆవిడ చక్కగా వీటిని కడిగి ఆరబెట్టేసి చక్కగా నూనెలో వేపి పక్కన పెట్టేశారు. అలాగే దీనికి కావాల్సిన దినుసులన్నింటినీ కూడా ఆవిడ ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచేశారు. సో ఈవినింగ్ రాగానే పచ్చడి పాడైపోతుంది, పడతావా పట్టవా అని ఒకటే క్వశ్చన్. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి వెంటనే నేను ఓకే అని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇక అందుకే నా ఫేస్ మాత్రం చూపించకుండా ఓన్లీ పికిల్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాను. సో ఈ పికిల్ పడుతున్నంతసేపు నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి గుర్తొచ్చాయి. అవేంటంటారా? సో చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అనమాట. సో చాలా బాగుంటుంది సమ్మర్లో. సో అక్కడ మా మామయ్య వాళ్ళ పిల్లలు, మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు, ఇలా మేము అందరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం. సో అప్పుడు పికిల్ పట్టడానికి ఖచ్చితంగా 2-3 డేస్ అనేవి కేటాయించేవాళ్ళు. సో మా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో అందరికీ కావాలి కదా. సో అందుకని 2-3 డేస్ అనేవి కేటాయించి ఆ పచ్చడి పట్టడానికి కావాల్సిన సరుకులన్నీ కూడా వాళ్ళు స్వయంగా వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టి వాటిని ఏపి పొడులు చేసుకొని పచ్చడి పట్టేవాళ్ళు. మామిడికాయలు కూడా అప్పటికప్పుడు తెచ్చుకునేవాళ్ళు. తోటల్లో నుంచి తెచ్చుకొని కట్ చేసి కడిగి ముక్కలకు కొట్టి ఆరబెట్టి అసలు ఆ డేస్ ఎంత బాగుండేయోనండి. పచ్చడి పట్టిన 3 డేస్ తర్వాత వాటిని తీసి వేడి అన్నంలో నెయ్యేసి వెన్నేసి అలా వరుసగా పిల్లలను కూర్చుంటే మాకు పెట్టేవాళ్ళు. సో అవి తలుచుకుంటేనే అసలు ఎంత బాగుందో ఆ డేస్ అనిపించింది. సో ఇంకా అది నాకు గుర్తొచ్చేసింది వెంటనే. అందుకే పచ్చడి తీసేయంగానే నేను మా మమ్మీని రైస్ తీసుకురమ్మని చెప్పాను. సో మా మదర్ అయితే రైస్ తీసుకొచ్చేసారు. సో ఆ రైస్ని నేను ఈ యొక్క బౌల్లో ఈ రిమైనింగ్ కొంచెం పచ్చడి ఉంచేసుకున్నాను కదా. సో ఆ బౌల్లో రైస్ వేసి నెయ్యి వేసి కలుపుకొని తింటుంటే ఉంది అసలు సూపర్ అండి, సూపర్. ఎంత నాన్ వెజ్ ఫుడ్ ఉన్నా సరే ఈ పచ్చళ్ళ ముందు అవి ఎందుకు పనికిరావనే చెప్పుకోవాలి, అంత టేస్టీగా ఉంటుంది. సో మన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.